హే బ్యూటిఫుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అభిమాని. ఈరోజు మనం చాలా ఈజీగా క్విక్గా చేసుకునే తమిళనాడు వెడ్డింగ్ స్పెషల్ రైస్ అయిన కోకోనట్ రైస్ని తయారు చేసుకున్నాం. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే మనం రోజు తీసుకెళ్ళే లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకునే రెసిపీస్లో కూడా ఇది ఒకటి. ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, అలాగే ఉద్దిపప్పు, శనగపప్పు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకుందాం. అలాగే 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి సన్నగా కట్ చేసిన బట్టి అల్లం ముక్కను యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. అలాగే కొద్దిగా జీరాను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తురుము పెట్టుకున్నటువంటి 1 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చల్లారబెట్టుకున్నటువంటి 1 కప్పు రైస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ అభిమాని. థ్యాంక్ యూ.